ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునిరి. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏండ్లగునెను. 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచివేదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానను. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను. దేవునికి ఎప్పుడు ఒక వ్యక్తి దొరుకుతాడు. చరిత్రలో మనం చూసినప్పుడు బబులోను దేశంలో తన ప్రజల కొరకు దేవుడు దానియేలుని పెట్టాడు, ఎస్తేరుని పెట్టాడు, యోసేపును పెట్టాడు. అదేవిధంగా నోవహు దొరికాడు దేవునికి, మోషే దొరికాడు, ఏలియా దొరికాడు, ఎలీషా దొరికాడు. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఆ సీజన్లో వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. ఈ దినాల్లో కూడా ఈ ఆదికాండంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు జనాభా సంఖ్య పెరుగుతూ ఉంది. దేవుడు సృష్టిని చేసినప్పుడు చూసి ఎంతో సంతోషించాడు. ఇది మంచిది 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 అన్నాడు. ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత ఇది చాలా మంచిది అన్నాడు. ఆయన ఎంతో మంచిగా అద్భుతంగా చేసిన సృష్టిని 6వ అధ్యాయంకి వచ్చేసరికి మనం చూస్తాం చెడిపోయింది. దేవుని ఎదుట 14వ వచనం చూడండి, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఎట్లా ఉందంటే చెడిపోయి ఉండెను. వెన్ గాడ్ సా, దేవుడు చూసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో మంచిది 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 అన్న ఆయన 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన దృష్టిలో భూలోకము చూచినప్పుడు అది చెడిపోయింది. ఎలా చెడిపోయింది మనమందరం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం. ఆ దినాలు నోవా దినాలు 24వ అధ్యాయం 37వ వచనంలో మనుష్య కుమారుని రాకడ గురించి మాట్లాడుతూ అవి నోవా దినాల్లాగా ఉంటాయి. ఎలా అనగా జనులు జల ప్రళయం రాకముందు వారు తినొచ్చు, తాగొచ్చు, పెండిళ్ళకి ఇచ్చుకుంటూ మరి కట్టొచ్చు ఉన్నారని మన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ దినాలు భయంకరమైన దినాలు. దెర్ వాజ్ ఇంక్రీజ్ ఆఫ్ వికెడ్నెస్, అంటే అపవిత్రత పెచ్చుమీరిపోతూ ఉంది. ఒకసారి ఆలోచన చేద్దాం. మన దేశంలో కూడా ఇప్పుడు మనం ఉన్న స్థలంలో కూడా టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, మొబైల్స్ లేవు, ఎవరో ఒకరి దగ్గర దొరికేది. ఆ దినాల్లో ఫోన్ ఎవరి దగ్గర ఉండాలంటే మామూలు ఫోనే ఎవరో పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతిలో ఫోన్ కనబడుతూ ఉంది. టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సైన్స్ కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఎంతో అభివృద్ధి మానవుడు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే ఈ అభివృద్ధితో పాటు పాపములో కూడా అభివృద్ధి చెందాడు. ఇంక్రీజింగ్ ఆఫ్ వికెడ్నెస్, ఎంత భయంకరమైన స్థితిలోనికి మానవుడు వెళ్ళాడో ఈరోజు ఒక్కసారి ఆలోచన చేద్దాం. సైన్స్ పెరిగింది, నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. ఆ దినాల్లో మనుషులంటే గౌరవం ఉండేది, ఈ దినాల్లో మనుషులంటే గౌరవం లేదు. డబ్బు పైన ఉన్న ప్రేమ మనుషుల పైన లేదు కదా. ఈరోజు ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు చంపుకోవడాలను మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దినాల్లో పాపము ఎంత కొత్త పుంతలు తొక్కుతూ ఉందంటే కొత్త కొత్త పదాలు, బూతు మాటలు కనుక్కొని ఆ బూతు మాటలు మాట్లాడి సంతోషిస్తూ ఉన్నారు. మరి మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా మరి గే మ్యారేజెస్ అంటే మగవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. భయంకరమైన పాపం. ఎక్కడ చూసినా సరే వికృతమైన చర్యల్ని మనం చూస్తున్నాం. వావి వరుసలు లేకుండా పాపం జరుగుతూ ఉంది. ఆ దినాల్లో కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది. అప్పుడప్పుడే పట్టణాలు కట్టడం ప్రారంభమైంది. మామూలుగా ఉండే స్థలంలో పట్టణాలు కట్టడం మొదలుపెట్టారు. కయ్యూను వారసులు, కయ్యూను సంబంధించిన వాళ్ళు వాయిద్యాలు కనిపెట్టడం మొదలుపెట్టారు, పట్టణాలు కట్టడం మొదలుపెట్టారు. ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, జనాభా సంఖ్య పెరిగిపోతూ ఉంది, కొత్త కొత్త విషయాలు కనిపెడతా ఉన్నారు, పాపము విస్తరిస్తూ ఉంది.
మనిషి హృదయము, తలంపులు, ఊహలు కేవలము చెడ్డవని దేవుడు చూచెను అనే మాట చూస్తాం. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆ దినాల్లో కాలానికి అతిథుడిగా నోవహు దేవుని దృష్టిలో మనకు కనబడతాడు. 8వ వచనం చూడండి. అయితే నోవహు యెహోవా దృష్టికి కృప పొందిన వాడాయను అంటాడు. మనం జాగ్రత్తగా ఈ మాటను ఆలోచన చేద్దాం. అయితే అనే మాటకు అర్థము, అయితే అంటే వెన్ గాడ్ సా, దేవుడు భూలోకాన్ని చూస్తున్నప్పుడు భూలోకంలో మొత్తం అపవిత్రత, కామాతురత, ఎక్కడ చూసినా లైంగిక సంబంధమైన పాపాలు, ఎక్కడ చూసినా వ్యభిచారాలు, ఎక్కడ చూసినా విగ్రహారాధన, ఎక్కడ చూసినా గర్వము, ఎక్కడ చూసినా అహంకారము, ఎక్కడ చూసినా నరహత్యలు, ఇవన్నీ చూస్తున్నాడు. దేవుడు చాలా బాధపడుతున్నాడు. దేవుడు ఎంత పరితపిస్తున్నాడో, దేవుడు సంతాపము నొందెను అనే మాట మనం చూస్తున్నాం. దేవునికి బాధ కలుగుతుంది, దేవునికి దుఃఖం కలుగుతూ ఉంది. సడన్గా ఆయన ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆయన ఇంకోలా కనబడుతుంది. అయితే అనే మాట. అయితే నోవహు, ఈ నోవహు గురించి కొన్ని మాటలు మనం విందాం. నోవహు ఏ కుటుంబంలో పెరిగాడు అంటే దైవిక కుటుంబంలో పెరిగాడు. నోవహు మనందరికీ తెలుసు, కేను సంతానం ఉంది. కేను తర్వాత ఏబేలు చంపేశారు కాబట్టి ఆదాము అవ్వలకు ఏనోషు పుట్టాడు. ఆ ఏనోషు వంశానికి చెందినవాడే నోవహు. ప్రార్థించే కుటుంబంలో నుంచి వచ్చాడు నోవహు. దేవుని భయము కలిగిన కుటుంబంలో నుంచే వచ్చాడు నోవహు. నోవహు ముత్తాత పేరు ఆనోకు. తర్వాత ఆయన తాత పేరు మెతుషిల. మెతుషిల లెమెకును కంటాడు, లెమెకు నోవహును కంటాడు. మనం ఆ లైన్ చూస్తే ఇది దైవిక కుటుంబము, ప్రార్థించే కుటుంబము, దేవుని భయము కలిగిన కుటుంబములో నుంచి నోవహు వచ్చాడు. చిన్నతనమే. ఈరోజు తల్లిదండ్రులకు పిల్లలతో కూర్చునే సమయం లేదు, కానీ ఆ దినాల్లో ఏమీ లేవు, టీవీలు లేవు. ఆ దినాల్లో ఇంకా వేరే కాలక్షేపాలు ఏం లేవు కాబట్టి కుటుంబంతో గడిపేవారు. బహుశా నోవహు చిన్న బాబుగా ఆ ఇంట్లో పడుకునేటప్పుడు తాతయ్య ఏం జరిగింది, తాత గురించి లేకపోతే ముత్తాతల గురించి చెప్పేవారు. ఈ దినాల్లో ఏం లేవు అనుకోండి. ఆ దినాల్లో ఆదామవ్వల గురించి, వారిని దేవుడు ఏ విధంగా చేశాడు, ఏదైనా తోట ఎట్లా ఉండేది, జీవవృక్ష ఫలం ఎట్లా ఉండేది, ఈ విషయాలన్నీ నోవాకు వివరిస్తూ ఉన్నప్పుడు అనుకుంటూ కొట్టుకుంటూ పడుకుంటా ఉన్నాడు. ప్రతిరోజు దేవుడు చేసిన అద్భుతమైన సృష్టిని గురించి వింటా ఉన్నాడు. తర్వాత కయ్యూను, హేబెలు ఎట్లా భూమి మీదకి వచ్చారో, వారు దేవుని దగ్గరికి ఎట్లా వచ్చారో, కయ్యూను దేవుని దగ్గరికి తన సొంత మార్గముగా వచ్చినప్పుడు దేవుడు కయ్యూన్ని అంగీకరించలేదని, హేబెలు విశ్వాసంతో వచ్చాడని, ఈ విషయాలన్నీ నోవహు వింటూ కొడతా ఉన్నాడు. నోవహు దైవిక కుటుంబంలో పెరిగాడు. తన ముత్తాత అయిన మెతుషుల దగ్గరికి వెళ్ళి, తాత మీ నాన్న గురించి చెప్తావా అంటే, చెప్తాను, ఎందుకు చెప్పను, మీ నాన్న పేరు ఆనోకు దేవునితో నడిచాడు, దేవుడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు. అంటే చనిపోలేదా తాతయ్య అంటే, లేదు నోవా చనిపోలేదు, దేవుడు తీసుకెళ్ళిపోయాడు. అనోకు దేవునితో నడిచాడు. ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు నోవా వింటా ఉన్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి తన మనసులో దేవునితో నడవాలన్న ఆలోచన నోవా కలిగి ఉన్నాడు. తాత నీ పేరేంటి తాత అంటే, మెతుషిల ఏంటి కొత్తగా ఉంది పేరు అంటే, మెతుషిలకు అర్థం ఏంటంటే అతడు వెళ్ళిపోయిన తర్వాత అది వచ్చును. మెతుషిల చనిపోయిన తర్వాత దేవుని తీర్పు వస్తుంది అన్న మాటకు అర్థం అన్నమాట. చూడండి, అక్కడి నుంచి నోవహు తాను పాపినని గ్రహించాడు. తను దైవిక కుటుంబంలో పుట్టినప్పటికీ తాను విశ్వాసము ద్వారానే దేవుని దగ్గరికి వెళ్ళాలని తెలుసుకున్నాడు. తను పాపినని గ్రహించి దేవుని కృపను పొందినట్లు మనం చూస్తున్నాం. ఈ కృప అనే మాట ఇక్కడ ఈయన దగ్గరే స్టార్ట్ అవుతుంది. దేవుని దృష్టిలో ఏం పొందాడు నోవహు? కృప పొందెను. కృప అంటే అర్థం ఏంటంటే మనందరికీ తెలిసిందే కదా, అర్హత లేని వారికి ఇచ్చేది కృప. ఈరోజు మనం అందరం ఎట్లా రక్షించబడ్డామంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మీరు ఎట్లా రక్షించబడ్డారు? మీరు కృపచేతనే రక్షించబడ్డారు. మీరు విశ్వాసమును బట్టి కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు. మనమందరము కృపచేతనే రక్షించబడ్డాం. మనం సొంతంగా మనం ఉపవాసాలుండి మనం దేవునికి పెద్ద పెద్ద మూటలు ఇచ్చి మనం దేవునికి ఏదో ఇచ్చి రక్షణ పొందలేదు. మనం దేవుని కొరకు ఏదో గొప్ప పని చేయడం వల్ల రక్షణ పొందలేదు. దేవుని కృప ద్వారానే రక్షించబడ్డాం. కృప అంటే అర్థం ఏంటంటే అర్హత లేని వారికి ఇచ్చేది కృప.
ఇప్పుడు నోవహు, నేను అర్హత లేదు, దేవుని దగ్గరికి తనంతట తాను సొంతంగా వెళ్ళలేడు, దేవుని దగ్గరికి తన పద్ధతిలో వెళ్ళలేడు, విశ్వాసము ద్వారానే వెళ్ళాలి. ఈరోజు విశ్వాసము ద్వారా దేవుని కృపను పొందాడు నోవా. 9వ వచనం చూడండి. నోవహు వంశవళిదే, నోవహు నీతిపరుడు. చూడండి, ఈ మాట చాలా అరుదుగా కనబడతా ఉంది. అక్కడ అంతా వికెడ్నెస్, ఎక్కడ చూసినా అపవిత్రత, ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా చీకటి, ఎక్కడ చూసినా భక్తిహీనత, ఎక్కడ చూసినా దేవుని కోపానికి రెడీగా ఉన్నారు, దేవుని కోపము పొందడానికి కదా. రోమీలకు రాసిన పత్రికలు మనం చూస్తాం, సమస్త భక్తిహీనత మీదను సమస్త దుష్టత్వము పైనను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అనే మాట మనం చూస్తున్నాం కదా. పాపము గురించి యాకోబు పత్రికలు కూడా మనం చూస్తాం, దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనుననే మాట మనం చూస్తాం. కాబట్టి ఈ పాపమునకు శిక్ష తప్పదు, పాపము చేయువాడు మరణము నందును అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి పాపము విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుణ్ణి స్తుతించడం మర్చిపోయారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మర్చిపోయారు. ఇక్కడ రోమా పత్రికలో చెప్తున్న పాపముల లిస్ట్ అంతా ఆ దినాల్లో జరుగుతూ ఉంది. రోమా పత్రికలో వారు దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుని మహిమను వారు పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చారు. భయంకరమైన పరిస్థితి. ఆ దినాల్లో దేవుని కృప పొందిన నోవహు మనకు కనబడుతున్నాడు. హీ వాజ్ వాకింగ్ రైచియస్, దేవుని నీతి కలిగిన వ్యక్తిగా, నీతిమంతుడిగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు నోవహు గురించి ఎవరు చెప్తున్నారు ఈ మాట? నోవహు నీతిమంతుడును అనే మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. అమ్మ, మన నీతి, మన సాక్ష్యము దేవుడు చెప్పాలి, మనుషులు కూడా చెప్పాలనుకోండి. దేవుని దృష్టిలో నీతిమంతుడు అంటే మామూలు విషయం కాదు. మనుషుల దృష్టిలో నీతిమంతుడు చాలా ఈజీగా సంపాదించవచ్చు. మనుషుల ముందు కొంచెం నటిస్తే ఆయన చాలా మంచోడు బ్రదర్, ఆమె చాలా మంచిది అని చెప్తారు. కానీ దేవుని దృష్టిలో నీతిమంతులు అవ్వడం అంటే మామూలు విషయం కాదు. దేవుడు మనల్ని ఆదివారమే చూడరు. ఎప్పుడు చూస్తాడు? 24/7 అంటే వారానికి 7 రోజులు చూస్తాడు, రోజుకి 24 గంటలు చూస్తాడు. కాబట్టి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండటం అంత సులభం కాదు. కానీ నోవహు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు. హి వాజ్ కాల్డ్ రైచియస్ మ్యాన్. తన తరములలో, ఈ మాట మామూలు విషయం కాదు. ఇప్పుడు ప్రవాహము ఎట్లా వెళ్ళిపోతుందో అట్లా వెళ్ళటం మనకి ఇష్టం కదా. ప్రవాహము ఎట్లా పోతుందో అట్లా కదా, ఏమీ బలము లేకుండా మరి సునాయాసంగా వెళ్ళిపోవచ్చు ప్రవాహంలోనికి. కానీ కదా, చచ్చిన చేపలన్నీ ప్రవాహానికి కొట్టుకొని పోతూ ఉంటాయి, కానీ బ్రతికిన చేప మాత్రము ప్రవాహానికి ఎదురుదితుంది. ఆ దినాల్లో ఎక్కడ చూసినా అపవిత్రత, అందరూ ఏదో ఒక విషయానికి లొంగిపోయారు. కానీ నోవహు తన తరములలో నిందారహితుడు. నువ్వు అది చేసావు కదా, నువ్వు అట్లా మాట్లాడినావు కదా, నువ్వు అప్పుడు అది చూసావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళావు కదా అని ఎవరు నోవహు పైన నింద మోపే అవకాశం లేకుండా దేవుడు అంటున్నాడు నిందారహితుడు, బ్లేమ్లెస్ మ్యాన్. When people are living in blame, when people are living in shame, when people are living in wickedness, he was blameless and righteous. నీతిపరుడుగా ఉన్నాడు. అంతేకాకుండా తన తరములో అంట మామూలు విషయం కాదు, సంఘములో, మనమున్న కాలనీలో, మనమున్న ఆఫీస్లో, తన తరములో ఎంత మంది ఉన్నారు ఆ దినాల్లో కదా. ఆ దినాల్లో జనాలు ఎట్లా బతుకుతున్నారంటే, వాళ్ళకి 969 సంవత్సరాలు మెతుషెల బ్రతికాడు. అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి మెతుషెల అనమాట. ఆ తర్వాత చాలామంది చాలా సంవత్సరాలు బ్రతికారు. అయినా దేవుడు కనికరం గలవాడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నరుల 120 సంవత్సరాలు. అయినను వారి దినములు ఎంత చేశారంట? వీళ్ళు ఎంత ద్రోహులుగా, దుర్మార్గులుగా, పాపులుగా జీవిస్తున్నప్పటికీ దేవుడు ఎంత పెట్టాడంట లైఫ్ స్పాన్? 120 సంవత్సరాలు కదా. దేవుడు కనికరం గలవాడు, కృప గలవాడు. 120 సంవత్సరాలు పెట్టాడంట. అంతమంది జనాలు ఉన్నారు, కానీ ఆ తరములో నోవహు అలాంటోడు లేడు. దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం, నోవహు లాంటి నిందారహితుడు లేడు అంటున్నాడు. తర్వాత నోవహు దేవునితో కూడా నడిచాడంట. నోవహు ఎట్లా నడిచాడమ్మా? దేవునితో కూడా. మీరు ఒక మాట జాగ్రత్తగా వినండి. దేవునితో నడవటం అంటే ఏంటి? హనోకు దేవునితో నడిచెను, నోవహు
దేవునితో ఎట్లా నడిచాడు? దేవునితో నడవటం అంటే ఏంటి? మామూలుగా పెళ్ళిలో మనం చూస్తాం కదా, బ్రైడల్ వాక్. పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యాభర్తలు ఒకరి చేతుల్లో ఒకరు పెట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. అందరూ కొంతమంది ఆ దినాల్లో అక్షంతలు జల్లేవారు, పూలు జల్లేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారు, కలిసి వస్తూ ఉంటారు. అప్పటి వరకు బాగానే ఉంటుంది. సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ, అబ్బాయి ఇక్కడ అనమాట. అంటే ఫాస్ట్ ఏంటి, ఒకరి మనసులో ఒకరు కలుస్తాయి, కలిసి నడుస్తూ ఉంటారు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. అంటే వాళ్ళిద్దరికీ సమ్మతి కలిగిన మనసు కావాలి. ఈమెకి నచ్చింది ఆయనకు నచ్చాలా, ఈయనకు నచ్చింది ఆమెకు నచ్చాలా. ఈమెకి నచ్చింది ఈయనకు నచ్చలేదు అనుకోండి, ఇద్దరిలో సమస్య వస్తుంది. దే కెనాట్ వాక్ టుగెదర్. ఇప్పుడు నోవాహు దేవునితో నడిచాడంటే దేవునికి ఏది ఇష్టమో నోవాకు అది ఇష్టం. దేవునికి ఏది ఇష్టం లేదో నోవాకు అది ఇష్టం లేదు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నోవా ఇంట్లో ఉన్నాడు, అంత లోపల ఒక ఆయన వచ్చాడు, వాడు మంచోడు కాదు, వచ్చాడు, నోవా మనం వెళ్దాం తాగుదాం అంటే, నా దేవునికి ఇష్టం లేదు, నేను రాను. రా నోవా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, బయటికి వెళ్దాం దా, మంచి సినిమా వచ్చిందంట, సినిమా రిలీజ్ అయిందంట, రా అంటే, లేదు నేను రాలేను, నా ప్రభుకి అది ఇష్టం లేదు. మీకు అర్థమైందా? అంటే దేవునికి ఏది ఇష్టమో అది నోవాకి ఇష్టం, దేవునికి ఏది ఇష్టం లేదో అది నోవాకి ఇష్టం. సరే, నోవాతో దేవుడు, నోవా నువ్వెందుకు అట్లా మాట్లాడావు, అలా మాట్లాడకూడదు కదా అంటే, అయ్యా ప్రభా నీకు ఇష్టం లేదు అట్లా మాట్లాడకూడదు, అట్లా మాట్లాడు, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధాన పడటం. మీకు అర్థమైందా? ప్రతిరోజు దేవునితో నడవటం అంటే ఆదివారం మందిరానికి వస్తే దేవునితో నడవటం కాదు. He was walking with God every day of his life. ప్రతిరోజు దేవునికి ఎట్లా ఇష్టమో అట్లాగే నడుస్తున్నాడు. దేవునికి ప్రతికూలమైంది ఈయనకి ప్రతికూలమే, దేవునికి అనుకూలమైంది ఈయనకి అనుకూలమే. దేవునితో నడవటం మామూలు విషయం కాదు. He was not going far or not going behind but walking with him. ఆయనతో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడవటం మామూలు విషయం కాదు, ఆయనతో నడుస్తున్నాడు. ఈరోజు ఆదివారం వచ్చి నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నారు చాలామంది. దేవునికి కానుకలు ఇచ్చి నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను అనుకుంటున్నారు. కాదు. గాడ్ వాంట్ పీపుల్ లైక్ నోవా హూ కెన్ వాక్ విత్ హిమ్. దేవునితో నడిచేవారు దేవునికి కావాలి. దేవుని మనసు ఎరిగిన వాళ్ళు దేవునికి కావాలి. దేవుని గుండె చప్పుడు ఎరిగిన వాళ్ళు దేవునికి కావాలి. గాడ్ ఈజ్ సీకింగ్ ఫర్ సచ్ పీపుల్ హూ కెన్ హియర్ హిస్ హార్ట్ బీట్. తన హృదయ స్పందనను వినేవారి కోసం దేవుడు చూస్తున్నాడు. 3 మాటలు చూడండి, నీతిమంతుడు, తన తరములలో నిందారహితుడు, తర్వాత దేవునితో నడిచినవాడు. ఎన్ని సంవత్సరాలు అట్లా నడుస్తూ ఉన్నాడో దేవునితో, ఎన్ని సంవత్సరాల విధంగా ఉన్నాడో. అతని కుటుంబాన్ని గురించి మనం చూస్తున్నాం, షేము, హాము, జెఫెత్ అని. వీళ్ళ గురించి ఎక్కువగా మనం చూడం. వీళ్ళ గురించి, వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి, వీరు ఎంత లోతుల్లో ఉన్నారో మనకు తెలియదు. కానీ నోవా గురించి మాత్రం చూస్తాం. ఆ ఇంటి మొత్తానికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో ఈయన సాక్ష్యము హైలైట్ అవుతుంది. నోవా భార్య పేరు కూడా మనకు తెలియదు, కానీ ఈ ఇంట్లో నోవా కుటుంబం గురించి మనం చూస్తున్నాం. నోవాతో దేవుడు ఏమన్నాడంటే, భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయిండను, భూలోకము బలాత్కారముతో నిండిపోయాడు. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. తమ మార్గములు చెడిపివేసుకున్నారు. తమ జీవితము చెడిపోయింది, తమ బ్రతుకులు చెడిపోయాయి. ఏ ఒక్కడి దగ్గర మంచి సాక్ష్యం లేదు. ప్రతి ఒక్కడు దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, తాగుబోతులు, విగ్రహారాధన, దేవునికి ఇష్టం లేనివన్నీ గర్వాంధులు, దుష్టులు కదా. తిమోతి పత్రికలు ఉందా, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకునుడి. ఏలయనగా జనులు స్వార్థపరులు, బింకములాడువారులు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు కదా, పైకి భక్తి కలిగి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇలాంటి లిస్టు ఆ దినాల్లో కూడా ఉంది, ఈ దినాల్లో కూడా ఉంది అనుకోండి. అయితే గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫైండింగ్. దేవునికి ఎవరో ఒకరు దొరుకుతున్నారు. నోవా లాంటి వాళ్ళు, నిందారహితులు, నీతిపరులు, దేవునితో నడిచిన వారు. అప్పుడు దేవుడు నోవాను పిలిచి అంటున్నాడు. ఎందుకు దేవుడు నోవాహుతో అని ఉందంటే, హీఈస్ ఆల్వేస్ అవైలబుల్ టు గాడ్. దేవునికి ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు నోవా. దేవుడు పిలవంగానే చెప్పు నాయనా అనేటాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ, ప్రతి ఉదయం నేను మీతో మాట్లాడుతుంటే మీరు నా మాట వినరంటిరి.
దేవుడు ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడడానికి ప్రవక్తల్ని పంపిస్తున్నాడు, సేవకుల్ని పంపిస్తుంటే వినలేదు వాళ్ళు. బట్ నోవా వాజ్ నాట్ దట్ టైప్. అలాంటి వాడు కాదు నోవా. దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే చెప్పు నాయన. దేవుని నోటికి ఆయన చెవి ఎప్పుడు రెడీగా ఉంది, దేవుని స్వరం వినటానికి ఎప్పుడు రెడీ. అబ్బో, ఆ దినాల్లో టెక్నాలజీ పెరిగిందని వింటున్నాం కదా, ఆ దినాల్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ దినాల్లో బహుశా థియేటర్ లాగా జరగట్లేదు కానీ ఓపెన్ థియేటర్స్ కదా, పట్టణాలనే కడుతూ ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉన్నాయి. కుస్తీ పోటీలు జరుగుతూ ఉన్నాయి, మిమిక్రీ షోలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి ఆ దినాల్లో. కానీ ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నాడో ఇవన్నీ తెలుసు. కానీ నోవా సహవాసం మనుషులతో కాదు, దేవునితో. హీ వాజ్ వాకింగ్ విత్ గాడ్, దేవునితో. కాబట్టి దేవుడు అన్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిన వారి అంతము వచ్చినది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేసేదను. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడ చేసుకును. దేంతో అంట? చితిసారకపు మ్రాను. ఇది చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఇంట్లో ఇంకొక భాషలో గోఫేర్ అంటారు, సిప్రస్ ట్రీ అంటారంట. ఎక్కడ పడితే అక్కడ దొరకదు. దే హ్యావ్ టు సర్చ్ ఫర్ దిస్. ఈ చెట్టు కోసము ఎతకాలి. అంతేకాదు చిన్న చిన్న పిలకలు చిన్న చిన్న వాటిని కాదు, పెద్ద పెద్ద బ్రాణులను కొట్టుకొని రావాలి. నోవహు బహుశా ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉంది. ఎంతమంది ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందో తెలియదు కానీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతూ ఉంది. భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, 3 కొడుకులు వచ్చారు, కోడళ్ళు వచ్చారు. అందరు కూర్చుంటే నోవహు అన్నాడు, అరే బాబు, దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. దేవుడు నాకేం చెప్పాడంటే ఒక ఓడ కట్టమని చెప్పాడు. ఈ ఓడ ఎట్లా కట్టాలి అంటే, బహుశా దేవుడు మాట్లాడినప్పుడు ఈయన ఆకు మీదనో బండ మీదనో రాసుకున్నాడేమో, చెక్కాడేమో, నేను మామూలుగా ఊహించుకుందాం. చెప్పాడు, దేవుడు ఇట్లా కట్టమన్నాడు. ఇంత పొడవు ఉండాలంట, ఇంత వెడల్పు ఉండాలంట, ఇంత ఎత్తు ఉండాలంట, ఇదే చెట్టుతో కట్టాలంట, ఈ ఆకారంలో కట్టాలంట అని చెప్పినప్పుడు పిల్లలు అదేంటి ఓడ ఎట్లా ఉంటుందో తెలుసా? తెలియదు. కానీ దేవుడు చెప్పాడు ఇట్లా చేయమని. హీ వాజ్ రెడీ డూయింగ్ కదా. వెళ్ళాడు, అడవిలోకి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద మ్రాణులు కట్ చేసి అవి తీసుకొచ్చి ఇంటి ముందు పడేస్తూ ఉన్నారు. నోవా ఏమైంది, పిచ్చి పట్టింది అంటే, లేదు దేవుని ఉగ్రత రాబోతూ ఉంది, భక్తిహీనత ఎక్కువైపోయింది కాబట్టి దేవుని కోపము నరుల పైన ఉంది, దేవుడు ఈ ఓడను చేయమన్నాడు అని చెప్పి బహుశా అడిగిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఎగతాళి ఈయనకి పిచ్చి పట్టింది. వర్షం వస్తుందంటే వర్షం అంటే ఏంటో తెలియదు ఆ దినాల్లో. జల ప్రళయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కోపాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు కాబట్టి దేవుని గురించి ఆలోచన చేసే అవకాశమే లేదు. అలాంటి పరిస్థితి అన్నమాట. నోవా కడతా ఉన్నప్పుడు బహుశా అది సమాధి పెట్టే ఆకారంలో ఉంది. అది జంతువులన్నిటికీ ఒక్కొక్క కంపార్ట్మెంట్, ఏనుగులకు, సింహాలకు, ఒంటెలకు, కోతులకు, మరి పాములకు, పక్షులకు, సముద్రపు చరచరములకు కదా, మూసళ్ళకు, బహుశా ఎన్ని జంతువులు. మరి నోవాకు తెలుసా, కట్టమంటే మనం కడతామా మామూలుగా? కట్టనాయన అంటే ఎట్లా కట్టాలి, నాకేమన్నా వచ్చా? నోవా ఎప్పుడన్నా కట్టిన అనుభవం ఉందా? హీ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఏది కట్టలేదు. మరి ఏదైనా కట్టాలి అంటే కయ్యను సంబంధించిన వాళ్ళు కడతారు. కయ్యను ఇంట్లో వాళ్ళంతా చాలా ప్రొఫెషనల్స్ అన్నమాట. ఈ పనిముట్లు, ఈ క్రాఫ్ట్ వర్క్, ఈ కార్పెంటరీ వర్క్, ఆర్కిటెక్చర్, ఇదంతా వాళ్ళకి తెలుసు. ఈ నోవాకి ఏం తెలిసేది కాదు. నోవా ఆ పని చేసేటోడు కాదు. కానీ దేవుడు చేయమన్నప్పుడు ఈ సెడ్ ఎస్ లార్డ్. అమ్మా, ఒక నిమిషం పని చేయమంటే మనము ఎంత ఆలోచన చేస్తామో, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఈ పని చేయాలంటే, కొన్ని సంవత్సరాలు పడుతుంది నోవా ఈ పని చేయాలంటే. బట్ నోవా వాజ్ రెడీ టు ఒబే గాడ్. దేవుని మాట వినటానికి నోవా సిద్ధపడ్డాడు. ఎస్ లార్డ్. దేవుడు చెప్తే నోవా ఏం చేయాలి? ఎస్ లార్డ్. లోతు ఏమన్నాడు? ఆ కొండ మీదకి వెళ్ళాలంటే అలాగూ కాదు ప్రభా. మనం కూడా అట్లాగే వివాహాల్లో కూడా అలాగూ కాదు ప్రభా. ఎస్ లార్డ్. దేవుడు చెప్పినప్పుడు నోవాహు ఎస్ అన్నాడు. అంతే, కడుతూ ఉన్నాడు, కడుతూ వెళ్తూ ఉన్నాడు. బహుశా కడుతున్నప్పుడు ఎవరో వచ్చి, నోవా ఏం చేస్తున్నాను, ఏంటి ఇంత పెద్ద కడుతున్నావు, ఏంటి ఇక్కడ కడుతున్నావు? దేవుడు కట్టమన్నాడు. సరే, ఇక్కడ కట్టిన ఈ ఓడని ఎట్లా తీసుకెళ్తావు నీళ్ళలోకి అంటే, వంటల మీద తీసుకెళ్తావా? లేదయ్యా, దేవుడు ఇక్కడ కట్టమన్నాడు.
నోవా మాట్లాడుతున్న ప్రతి మాట అందరికి ఎగతాళిగా ఉంది. ఇంత పెద్ద గడుతున్నావు, ఎంతమంది గడుతున్నావు, ఈ సిటీ అంత పట్టేటట్టు ఉంది ఇది ఈ ఓడలో అంటే, లేదయ్యా ఇది ప్రతి జంతువుల కోసము, మా కుటుంబం కొరకు. మరి ఎవరైనా రావచ్చా అంటే రావచ్చు. ఎంత ఛార్జ్ చేస్తారు? మీరు చాలా కాస్ట్లీ కడుతున్నారు కదా ఓడ, మంచి చెక్కతో కడుతున్నారు కదా, చితి సారాకపు బ్రాణుతో కడుతున్నారు కదా, ఇంత విలువైన చెక్కతో కడుతున్నారు, ఎంత టికెట్ ఎంత దీంట్లో అంటే ఇది ఫ్రీ, ఎవరైనా ఎక్కొచ్చు. నోవా మాట్లాడుతున్న మాటలన్నీ వీళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. మొత్తానికి నోవా ఓడ కట్టేశాడు. ఓడ అయిపోయిన తర్వాత ఓడ కిటికీ కంట్రోల్ ఏమో నోవా చేతిలో ఉంది, డోర్ కంట్రోల్ ఏమో దేవుని చేతిలో ఉంది. ఓడ కట్టేశాడు. కట్టేసిన తర్వాత దేవుడు ఆ జంతువులన్నింటినీ నడిపించాడు. వాటి క్రమం చెప్పిన వాటన్నిటిని పెట్టేసిన తర్వాత నోవా కుటుంబం, నోవా భార్య, నోవా పిల్లలు, నోవా కోడళ్ళు అందరూ వచ్చేసారు, ఓడలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 7 రోజులు ఆగారు. దేవుని కృప చూసారా? నోవా 120 సంవత్సరాలు ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు, అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది. బహుశా నోవా ఆ దినాల్లో మైకులు ఏం లేవు కాబట్టి రోడ్డు మీదకి వెళ్తూ మాట్లాడుతున్నాడేమో. ఆ రోడ్డు మీద, అయ్యా ప్రజలారా దేవుని ఉగ్రత రాబోతుంది, ఇదిగో దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఓడను తయారు చేయమన్నాడు, దేవుడి ఉగ్రత రాబోతుంది అని నోవా మాట్లాడుతూ ఉంటే, పోయి చెప్పొచ్చావులేవయ్యా అని ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్డు మీద చెప్తా ఉన్నాడు, ఆయన వీధిలో చెప్తా ఉన్నాడు, ఎక్కడ కనబడితే అక్కడ. అయితే లాస్ట్ అక్కడే మెతుశీల చనిపోయాడు. చనిపోయిన తర్వాత మెతుశీల సమాధి కార్యక్రమానికి పెద్ద ఆయన కదా, ఆయన చనిపోయిన తర్వాత చాలామంది వచ్చారు. ఆ సమాధి కార్యక్రమంలో నోవా నిలబడి దేవుని ఉగ్రత గురించి చెప్తున్నాడు. అయ్యా దేవుని ఉగ్రత రాబోతుంది, భయంకరమైన జల ప్రళయం రాబోతుంది, నరుల చెడుతనము భూమి మీద విస్తరించిందని దేవుడు చూశాడు, కాబట్టి దేవుడు సమస్తమును నాశనం చేయబోతున్నాడు అని దేవుని తీర్పును గురించి నోవా చెప్తా ఉంటే అక్కడ కూడా నవ్వారు నోవాని. సరే, మొత్తానికి ఫ్యామిలీ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు అయిపోయింది. బయట వాళ్ళు అందరూ నవ్వుతున్నారు, వర్షం వస్తుందంట, వర్షం రావట్లేదు, ఏం రావట్లేదు. ఒకరోజు అయిపోయింది, తర్వాత 2 రోజులు అయిపోయింది, తర్వాత 3 రోజులు అయిపోయింది. బహుశా లోపల కూడా ఏంది నాన్న చెప్పావు, వర్షం వస్తున్నాను, జలప్రలయం ఏం లేదంటే ఎన్ని రోజులు ఆగారు చూడండి. 7వ అధ్యాయం 7 దినములైన తర్వాత అంటే దేవుడు కృప కలిగిన వాడు. రోమపత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన దీర్ఘశాంతాన్ని గురించి మనం చూస్తాం. గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్, గాడ్ ఈజ్ లాంగ్ సఫరింగ్. దేవుడు దీర్ఘశాంతాన్ని కదా, ఆయన అనుగ్రహము మారు మనసు పొందటానికి నీకు అవకాశం ఇస్తా ఉంటే ఇంకా తిరగబడతా ఉన్నాడు. ఈరోజు కరోనా వచ్చి జనాలు పిట్టల్లాగా ఎగిరిపోతూ ఉన్నారు. ఎవరో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియట్లేదు. ఇంకా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం. కాబట్టి ఇంకా మారు మనసు పొందకపోతే, ఇంకా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ సమయం. నోవహు తాను అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. నోవా చేతులు ఎలాంటి చేతులు తెలుసమ్మా? నిర్దోషమైన చేతులు. సాక్ష్యం చెప్పేశాడు నోవహు, సువార్త చెప్పేశాడు. బ్రదర్ నాకు తెలియదని ఎవడు చెప్పడానికి లేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు నాకు యేసుప్రభు గురించి తెలియదు బ్రదర్ చెప్పడానికి లేదు. ఎందుకంటే మీ గురించి దేవుని సేవకుల చేతులు శుభ్రంగా ఉన్నాయి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సువార్త విన్నారు. కాబట్టి నిర్దోషమైన చేతులు నోవా కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చెప్పాడు తీర్పు వస్తుందని. ఎవరు వినలేదు, వాళ్ళ నాశనానికి వాళ్ళే బాధ్యులు. ఈరోజు కూడా ఎవరైనా ఇంకా యేసు ప్రభు దగ్గరికి రాకపోతే, ఇంకా యేసును తమ సొంత రక్షకుని అంగీకరించకపోతే, మధ్యలో ఏమైనా చనిపోతే వారి పాపానికి వారే బాధ్యులు. ఎందుకంటే వారు సువార్త విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. నోవా కూడా ఆయన దేవుని తీర్పును గురించి ప్రకటిస్తూ వచ్చాడు. 120 సంవత్సరాలు నిర్దోషమైన చేతులు, నిర్దోషమైన పెదవులు. హీ డిడ్ వాట్ హీ షుడ్. ఆయన ఏం చెయ్యాలో అది చేశాడు. ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత కుటుంబం అంతా 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది. ఇంకా దేవుని కృప చూడండి. గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ డేస్, పొడిగిస్తూ ఉన్నాడు. ఇంకెవరైనా వస్తారేమో కదా, బాప్తిసం తీసుకునే సమయంలో ఇంకెవరైనా ఉన్నారా, అరుపు కేకలు మీకు వినబడతాయి. ఇంకెవరైనా ఉన్నారా? 7వ రోజు అయిపోయిన తర్వాత ఓడ తలుపు మూయబడింది. ఎప్పుడైతే ఓడ తలుపు మోయబడిందో సడన్గా ఆకాశము నల్లగా అయిపోయింది, మేఘావృతం అయిపోయింది. అప్పుడు మెల్లగా మనుషులు ఆలోచన, ఈ నోవా చెప్పింది కరెక్టే అనుకుంటా, వర్షం పడేటట్టుంది. ఇప్పుడు వరకు క్లియర్ స్కై ఉండేది, అప్పటి వరకు సడన్గా డార్క్ అయిపోయింది. మెల్లమెల్లగా చినుకులు పడతా ఉన్నాయి. చినుకులు పడతా ఉన్నప్పుడు
కొంతమంది రియలైజ్ అయ్యి, నోవా నోవా నేనయ్యా మీ చిన్నానని, నేను మీ పెద్దనాన్నని, నేను మీ తమ్ముడిని, లేకపోతే నేను నీ బంధువుడిని, నీకు తెలియదా, నేను తెలియదా? డోర్ కంట్రోల్ నోవా చేతుల్లో లేదు. దేవుడే మూసాడు. దేవుడే తెరవాలి, ఇంకా అవకాశం లేదు. కృపకాలము, కృప ద్వారము మూయబడక ముందే ఇంకా మీలో ఎవరైనా ఇంకా యేసును మీ సొంత రక్షకుని అంగీకరించకపోతే ఇదే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. నోవా తన కుటుంబం కొరకు ఓడ తయారు చేసుకున్నట్లు యేసు ప్రభు మనందరికీ రక్షణ ఓడలాగా అయ్యాడు. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని పోవు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు మీరెవరైనా ఆయన దగ్గరికి రాకపోతే ఆయన పిలుస్తున్న పిలుపు వెంటనే స్పందించండి. ఈ తలుపు ఇంకా తెరవబడింది, ఒకరోజు తలుపు మూయబడుతుంది. లోపల ప్రవేశించని వారు ఆ భయంకరమైన వర్షానికి ఆకాశపు తూములు తెరవబడ్డాయి కదా. భూమి కింద నుంచి, భూమి పైనుంచి 40 దినములు భయంకర ప్రచండమైన వర్షము, ప్రచండమైన తుఫాను. కొండలు, పెద్ద పెద్ద కొండలు మునిగిపోయాయి. నాకేంటిలే, నేను పెద్ద బంగ్లా కట్టుకున్నా అనుకుంటున్నావేమో, ఆ బంగ్లా కూడా మునిగిపోయింది. పెద్ద పెద్ద కొండలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ ఏ ఉన్నా సరే మునిగిపోతాయి. ఈ లోకంలో సంపాదించింది ఏది నీతో రాదు, ఎవరు నీకు రారు, నీ అక్క చెల్లెలు రారు, నీ అన్నదమ్ములు రారు, నీతో ఏది రాదు, నీతో ఎవరు రారు, అన్నీ మునిగిపోయాయి. పెద్ద పెద్ద పట్టణాలు కట్టిన వాళ్ళు కూడా, పట్టణానికి మూల పురుషులు, వాయిద్యాలకు మూల పురుషులు అందరూ కొట్టుకొని పోయారు, చచ్చిపోయారు. ఓడలో ఉన్నవారు మాత్రమే బ్రతికారు. ఓడలో ఉన్న వారికి తిండికి కొదవలేదు. గాడ్ వాజ్ ప్రొవైడింగ్ దెమ్. ఓడలో ఉన్న వారు వర్షంలో తడవట్లేదు. నీళ్ళు పైకి వస్తూ ఉన్నప్పుడు, నీళ్ళు పెరుగుతున్న కొద్దీ వీళ్ళేమో మునిగిపోతూ ఉంటే, నీళ్ళు పెరుగుతున్న కొద్దీ ఓడ పైకి తేలుతూ ఉంది. ఆ తీర్పు నుండి తప్పించబడ్డారు నోవా కుటుంబం. దేవుని ఉగ్రత రాబోతుంది సమస్త భక్తిహీనత పైన. యేసుక్రీస్తు మన కొరకు మార్గాన్ని సిద్ధపరిచాడు. నోవా కుటుంబం కొరకు ఓడ తయారు చేసుకున్నాడు. ఈరోజు మనందరి రక్షణ కొరకు యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. ఆయనే మనకు ఓడ. ఆ ఓడలో ఉన్నవారు సమాధానంతో ఉంటారు. గాడ్ వాజ్ సస్టైనింగ్ దెమ్, గాడ్ వాజ్ ప్రొవైడింగ్ దెమ్, గాడ్ వాజ్ ప్రొటెక్టింగ్ దెమ్. ఈరోజు ఆలోచన చేద్దాం. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం. తల్లు వంచుదాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, వాక్యమైన దేవా, ప్రభా, నీ వాక్యము ఏ స్థాయిలో ఉందో మేము ఆ స్థాయిలోకి ఎదుగునట్లు సహాయం చేయండి. నోవా తన తరములో నిందారహితుడిగా ఉన్నట్లు, మా తరములో, మేమున్న తరములో నిందారహితులుగా నడుచుకున్నట్లు, నీతో నడవగలిగినట్లు, కృప పొందిన వారిగా ఉండినట్లు సహాయం చేయండి. దేవా, ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే ఈ దినమైన రక్షణ కొరకు తొందరపాటునట్లు సహాయం చేయండి. నీ రాకడ సమీపంగా ఉంది. యుద్ధముల గురించిన సమాచారాలు మేము వింటున్నాం. ప్రకృతి వైపరీత్యాలని మేము చూస్తున్నాం. భయంకరమైన తెగుళ్లను మేము చూస్తున్నాం. నీ రాకడకు ముందు ఇవన్నీ ఇలా జరుగుతాయని మీరు చెప్పారు, మేము చూస్తున్నాం. ఇంకా ఎవరు నిర్లక్ష్యంగా ఉండకుండా నోవహు నీ సన్నిధిలో కృప పొందినట్లు, మేమందరము కృప పొందినట్లు, ఈ తరములలో మమ్మల్ని చూసినప్పుడు నువ్వు సంతోషించే విధంగా మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.